ఈ వీడియోలో బెల్లింగమ్ గురించి మాట్లాడదాం. బెల్లింగమ్ ఈ సీజన్లో 15 మ్యాచెస్ ఆడి 1 గోలే కొట్టాడు. కానీ ప్రీవియస్ సీజన్లో 42 మ్యాచెస్ ఆడి 35 గోల్స్ కాంట్రిబ్యూషన్ ఉంది. 27 గోల్స్ 7 అసిస్ట్ తోనే 34 గోల్స్ కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఈ సీజన్లో ఫస్ట్ 15 మ్యాచెస్కి 1 గోలే కొట్టాడు అండ్ 2 అసిస్ట్స్ ఇచ్చాడు. సో ఈ చాలామంది ఏంటంటున్నారంటే బెల్లింగమ్ అంత పొటెన్షియల్ ఇంకా రీచ్ అవ్వలేదు అవన్నీ అంటే కొన్ని డౌట్స్ ఇది ఇచ్చేస్తున్నారు. అంటే బెల్లింగమ్ అంత బాగా ఆడట్లేదని. కానీ ఫుట్బాల్ చూసిన వాళ్ళకి అది తెలుస్తుంది బెల్లింగమ్ ఎలాగ ఆడుతున్నాడు అని. అట్ లాస్ట్ 1 పాయింట్తో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇఫ్ యూ లవ్ వాచింగ్ ఫుట్బాల్ దెన్ యూ హ్యావ్ టు లవ్ బెల్లింగమ్. ఇది ఒక జస్ట్ సింపుల్ రూల్. ఇది కానీ మీరు అవ్వలే అంటే మీకు ఫుట్బాల్ వాచ్ చేస్తే బాగుంది, ఫుట్బాల్లో బాగా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే బాగా చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది, బాగా ఇదవుతుంది, కానీ బెల్లింగమ్ నచ్చట్లేదు అంటే దాన్ని యూ హ్యావ్ సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ బెల్లింగమ్. బెల్లింగమ్ వల్లే ముందు సీజన్ రియల్ మెడ్రిడ్ ఛాంపియన్స్ లీగ్ గెలిచింది. బెల్లింగమ్ ఆ క్వార్టర్ ఫైనల్లో ఆ పాస్ వల్లే, డానీ కార్వరాల్ గెలిచింది కంట్రోల్ చేయడం వల్లే. ఆ కంట్రోల్ అనేది జస్ట్ బిలియంట్, అంటే వర్డ్స్ లేవు. ఇదైతే మాత్రం నాకు ఎప్పటికీ మైండ్ నుంచి పోదు. బిలియంట్ పాస్, బిలియంట్ అంటే ఆ బాల్ కంట్రోలింగ్ అయితే మాత్రం అదొక్కటే కాదు. నెక్స్ట్ ఆ మ్యాచ్ మొత్తం చూస్తే 120 మినిట్స్ ఆడాడు, పెనల్టీ కూడా తీసుకున్నాడు, అసలు షోల్డర్స్ డ్రాప్ అవ్వలేదు. 120 మినిట్స్ అసలు పరిగెడుతూనే ఉన్నాడు. అంటే డిఫెండింగ్, అటాకింగ్, మిడ్ఫీల్డ్ మొత్తం ఆ మ్యాచ్ చూస్తే మాత్రం బుర్ర పిచ్చెక్కిపోతుంది మీకు. బెల్లింగమ్ అంటే ఎందుకో ఎందుకు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంతే, ఇంకా మాటలు లేవు. బాలన్ డోర్ గెలుస్తాడా, ఇది గెలుస్తాడా, అవి గెలుస్తాడా, అవన్నీ సంబంధం లేదు. తనేంటి రోజున ఎంత ఇది ఉన్నా గోల్స్ కొట్టగలడు, బాల్ పాసింగ్ బాగా చేయగలడు, డిఫెండింగ్ బాగా చేయగలడు. ప్లేయర్ని దీనికి మించి ఇంకేట అడుగుతాడు. జస్ట్ వండర్ఫుల్. నా దృష్టిలో బెల్లింగమ్ ఈ ఎరాలో నాకు మాంచెస్టర్ యునైటెడ్ అంటే ఇష్టం, కానీ ప్లేయర్స్లోకి వచ్చేసరికి బెల్లింగమ్ అట్ టాప్లో పెడతాను. దాని తర్వాత విన్నీ జూనియర్ పెడతాను, దాని తర్వాత రోడ్రిగోస్ని పెడతాను, దాని తర్వాత ఫెడీ వాల్వర్డే. మొత్తం రియల్ మెడ్రిడ్ టీం బెల్లింగమ్ డిఫెన్సివ్ వర్క్ రేట్ కూడా చేస్తాడు. మిడ్ఫీల్డర్స్ ఓన్లీ గోల్ స్కోరింగే కాదు, మొత్తం బాల్ని డిక్టేట్ చేస్తారు. సో బెల్లింగమ్ నేను టాప్ ప్లేస్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటున్నారు బెల్లింగమ్ ఫామ్ డ్రాప్ అవ్వలేదు. జస్ట్ బార్సిలోనాతో మ్యాచ్ చూసుకున్న అన్సు ఫ్యాటీని ట్యాకిల్ చేయడం విధానం చాలా బాగుంది. సో బెల్లింగమ్ అంటే ఈ సీజన్లో ఇంకా పుంజుకోలేదు రియల్ మెడ్రిడ్. నెక్స్ట్ ఎలా పుంజుకుంటుందో చూద్దాం. నెక్స్ట్ అంటే రియల్ మెడ్రిడ్ ఎందుకు బాగా ఆడట్లేదు అంటే సెంటర్ అంటే డిఫెన్సివ్ అసలు వర్క్ లేటే లేదు. అసలుకి రూడిగర్ తప్పించి ఇంకే ప్లేయర్ ఉన్నారు అసలుకి డిఫెన్సివ్లోనే ఎవరు లేరు కాబట్టి మ్యాచెస్ ఓడిపోతుంది. డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాచెస్ గెలాలంటే, టోర్నమెంట్స్ గెలాలంటే ఫుట్బాల్లోనే అటాకర్స్ కాదు, డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఎందుకు డిఫెన్స్ ఇంపార్టెంట్ అంటే మీరు ఇప్పుడు క్రికెట్ చూసుకున్నారంటే క్రికెట్లో బ్యాటింగ్ ఒక్కటి బాగా ఆడేసి నేను 200 కొట్టేసి 20 ఓవర్స్లోనే బౌలింగ్ చెత్తకేసి 15 ఓవర్స్ 200 కొట్టేసి అంటే వర్స్ట్ మ్యాచ్ అవుద్ది. ఇందులో కూడా అంతే, నువ్వు 5 గోల్స్ కన్సిడర్ చేసి నేను 6 గోల్స్ కొడతానంటే 6 గోల్స్ కొట్టి 10 గోల్స్ కన్సిడర్ చేస్తానంటే వర్స్ట్ గేమ్ అవుద్ది. సో డిఫెన్స్, మిడ్ఫీల్డర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్. గోల్ కీపర్ ఫుట్బాల్ పిచ్ మీద ఉన్నారంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ప్రతి పొజిషన్కి దాని ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. బెల్లింగమ్ ఏం చేస్తారంటే డిక్టేట్ ద ప్లే, అంటే మిడిల్లో నుండి మొత్తం అంటే అతను చుట్టూరు గేమ్ని ప్లాన్ చేసుకుంటాడు. అంటే డిఫెన్స్ ఎలా వర్క్ చేయాలి అంటే అతను లీడర్ లాగా మొత్తం మిడిల్లో ఉండి మొత్తం చూసుకుంటాడు. బ్యాక్ సైడ్ని, ఫ్రంట్ సైడ్ని, అటాకింగ్కి ఎప్పటికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఎంబాపే రన్ చేయలేకపోయేవాడు, కానీ బెల్లింగమ్ మాత్రం రన్ చేసి బాల్ని ఫినిష్ చేయగలడు. సో అది చాలా ఇంపార్టెంట్.